నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొరలటంతో వర్షం నీరు మహానంది వ్యవసాయ కాలేజీని ఫారంను చుట్టుముట్టాయి. 150కి పైగా ఆవులు ఉన్న ఒంగోలు జాతి పశు పరిశోధన కేంద్రంలోకి వరద నీరు చేరటంతో ఆవులు ఆర్తనాదాలు చేస్తున్నాయి. గాజులపల్లి రహదారులు మహానంది క్షేత్రానికి విజయవాడ ఒంగోలు ప్రాంతాల నుండి వచ్చే వాహనాలను దారి మళ్లించారు. వాగులు వంకల ప్రాంతానికి ఎవరూ వెళ్లకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల వల్ల పాలేరు వాగుకు చేరిన వరద నీరు వ్యవసాయ కళాశాలలోకి ప్రవేశించింది. కాలేజీ భవనాలు, బాలికల హాస్టళ్లను వరద నీరు చుట్టుముట్టింది. విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. హాస్టల్ గదులకే వీరు పరిమితమయ్యారు. ఒంగోలు జాతి పశు పరిశోధన కేంద్రంలోకి వరద నీరు చేరటంతో ఆవులు ఆర్తనాదాలు చేస్తున్నాయి. అయితే వీటి సంరక్షకులు అప్రమత్తమై ఎలాంటి ముప్పు రాకుండా జాగ్రత్త పడ్డారు. గాజులపల్లె, నందిపల్లెలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. నీరు మరింత ఉధృతంగా ప్రవహిస్తే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. మహానంది క్షేత్రం, గాజులపల్లె మధ్య ఉన్నటువంటి పాలేరు వాగు రోడ్డెక్కి పారుతూ ఉండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో విజయవాడ, ఒంగోలు ప్రాంతాల నుండి మహానంది వెళ్లే వాహనాలను బోయలకుంట వెళ్లే మెట్ట వద్ద నందిపల్లి మీదుగా దారి మళ్లించారు. వాగులు వంకల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాగులు వంకల వద్ద ఈ ప్రాంతాలకు ఎవరూ వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.